తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసినట్టు అయిపోయింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి. బైడెన్ కనుక ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని రెచ్చగొట్టిన తర్వాత కొన్ని రోజులకి అమెరికాలో ఉన్న ఆయుధాలు పూర్తయిపోయి కొట్టుకు చచ్చారు. ఇప్పటికి కూడా అమెరికాలో ఆయుధాలు తయారు చేస్తున్నారు కానీ ఎక్కువ లేవు. అటు ఉక్రెయిన్కి ఇవ్వడం వల్ల వాళ్ళ రిజర్వ్స్ పోను కొంచెమే ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ మీద దాడి బిగినైపోయింది, యుద్ధం బిగినైపోయింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న మిస్సైల్స్ ఏది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం ఏంటి, ఒక 4 వారాల పైన మేము యుద్ధం చేస్తామన్నట్టు. 4 వారాల పైన ఆయన ఆపడానికి ఆయన చేతుల్లో ఏం లేదు కాబట్టి యుద్ధం అయితే కొనసాగే పరిస్థితి. ఇప్పుడు పెంటగాన్ ఏదైతే ట్రంప్ ఏ దేశానికైతే అధినేతో ఆ దేశానికి సంబంధించినటువంటి అధికారిక వ్యవస్థ ఏదైతే ఉందో ఆ పెంటగాన్ వచ్చేటప్పటికి 10 రోజులకి సరిపడా ఉన్నాయి, ఆ తర్వాత ఇబ్బంది పడతామని చెప్తుంది. అంటే అధ్యక్షుడు ఒక మాట, అధ్యక్షుడు కార్యాలయం మరొక మాట. ఒకే దేశంలో విచిత్ర పరిస్థితి. ఇది ట్రంప్ లోపమా వాళ్ళ పాలనా లోపమా అన్నదే అర్థం కాని పరిస్థితి.